చరిత్రలో రామావతారం తర్వాత వచ్చింది కృష్ణావతారమే. తెలుగు సినీ రాజకీయ రంగాన పెను ప్రపంచం సృష్టించేది ఆ తారక రాముని తర్వాత మా బాలకృష్ణుడే. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చారిత్రక నేపథ్యంతో ఈరోజు మన ముందుకు రాబోతుంది. ఈ సినిమా తర్వాత మా బాలయ్య బాబు గారు చెప్పినట్టు బాలకృష్ణ అనే శకంకి నాది పలకబోతున్నారు. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, ఆహా బాలయ్య, ఆహా బాలయ్య, జై బాలయ్య. తెలుగు రాష్ట్రాల్లో మనకి ఒక 3 రోజుల ముందే సంక్రాంతి వచ్చినట్టు అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే వాతావరణం. ఆల్రెడీ అన్ని స్క్రీన్స్లలో బయట విదేశాలలో, కువైట్లో, యుఎస్లో అన్నిట్లలో ప్రీమియర్ షోలు అందరూ చూసిన వాళ్ళంతా ఫోన్ చేస్తున్నారు. సినిమా ఆల్రెడీ టాక్ వచ్చేసింది, సూపర్ ఉంది. బాలయ్య బాబు కృష్ణుడి డైరెక్షన్ చాలా బాగుందని టాక్ వస్తుంది. సరే అవన్నీ సరే, మా సినిమా బాగుంది అన్ని పక్కన పెడితే ఇది తెలుగోడి సినిమా. ఇది మా బాలయ్య బాబుకి ఎప్పుడు డబ్బింగ్ చేసే చరిత్ర లేదు, రీమేకులు చేసే చరిత్ర లేదు. బాలయ్య బాబు బ్యాక్ చూసుకోవడం, ఫార్వర్డ్ చూసుకోవడం ఉండదు. ఎప్పుడు పైకే చూస్తాడు, పైనే ఉంటాడు బాలయ్య బాబు. ఎవడు బాలయ్య బాబు ఎప్పుడు కింద ఉండడు, అంతే ఉంది. అందుకే బాలయ్య బాబు ఆయనకు దగ్గ సినిమా ఎంచుకుంటూ తెలుగు చరిత్రలో ఈ సినిమా బాలయ్య బాబు తప్పితే ఇంకెవరు చేయలేరు, మళ్ళీ చేయబోరు. అందుకే నిన్నటిది కాదు, రేపటిది కాదు చరిత్ర, ఈ రోజు చరిత్ర, ఈ రోజు సృష్టించేది చరిత్ర. అందుకే బాలయ్య బాబు ఎప్పుడు చెప్తాడు, చరిత్ర సృష్టించాలన్నా నేనే, తిరగ రాయాలన్నా నేనే. ఈ రోజు మళ్ళీ తిరగ రాస్తాడు. పోయిన సంవత్సరం రాసిండు, మళ్ళీ ఈ సంవత్సరం వచ్చి మళ్ళీ రాస్తాడు. ఇంతే, రాయాలంటే బాలకృష్ణ వల్లే అయితే తప్ప ఇంకెవరి వల్ల రాదు. నిన్న వచ్చిండు, మొన్న వచ్చిండు, బ్యాక్ బాలయ్య ఆల్వేస్ కంటిన్యూస్. బాలయ్య ఎప్పుడైనా కంటిన్యూ చేస్తాడు. బాలయ్యకి వెనక్కి చూసుకోవటం, ముందు చూసుకోవటం ఇవన్నీ ఉండవు బాలయ్య బాబుకి. బాలయ్య బాబు ఎప్పుడు పైకే చూస్తాడు, పైనే ఉంటాడు. తెలుగోడి సినిమా ఇది, రీమేక్లు, డబ్బింగ్లు సినిమా చేయలే బాలయ్య బాబు ఎప్పుడు. బాలయ్య బాబు స్ట్రైట్గా ఒక సినిమా చేస్తుండు, అది కూడా తెలుగోడికి సంబంధించిన సినిమా. మన తెలుగు 100 సంవత్సరాల చరిత్ర తెలియని చరిత్రని బయటకు తీసుకొస్తుంది. ఈరోజు ఇంతమంది ఏ ఒక్క గూగుల్లో ఎతికినా కూడా దొరకని చరిత్రని క్రిష్ పట్టుకొచ్చి దానికి ఒక అందమైన సెట్ వేసి అందంగా తీర్చిదిద్ది ఈరోజు అంత గొప్పగా ఉందంటే అందుకే ఇంత పండగ వాతావరణం నెలకొంది. 2 రాష్ట్రాలలో కాదు, దేశం మొత్తం, విదేశాలలో ఉన్న ప్రతిదీ హౌస్ఫుల్ అయి ప్రతి దగ్గర అదే జరుగుతుంది. చాలా మంచి టాక్ వస్తుంది. అన్ని రాయలసీమలో కొన్ని చోట్ల ఆల్రెడీ సినిమా పడిపోయింది, ఇక్కడే కొద్దిగా లేట్ అయింది. ఏదేమైనా కూడా బాలయ్య బాబు చెప్పినట్టు దేశం మీసం తిప్పుతా అని చెప్పిండు. ఖచ్చితంగా దేశం మీసం తిప్పుతండి. ఈరోజు బాలయ్య బాబు చరిత్ర ఏంది, రికార్డులు ఏంది, ఇది చూసుకోవాలి. అందుకే ఇప్పటి నుంచి రేపటి నుంచి బాక్స్ ఆఫీస్ లెక్కలే. రేపటి నుంచి సో అందరికి, మీడియాకి అందరికి బాగా తెలుగోడి సినిమా కాబట్టి మీడియా కూడా అందుకే బాగా ఫోకస్ చేసింది, బాగా ప్రమోషన్స్లో ప్రతిదీ మీడియా చూసుకుంది. సో మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్. అందరి తెలుగు రాష్ట్రాలందరికీ తెలుగు సినిమా, తెలుగోడి సినిమా ఇటు తెలంగాణలో పుట్టి ఆంధ్రాలో పాలించి ఢిల్లీలో పాలించి బ్రిటిష్ వాళ్ళని నిలగొట్టి చాలా పెద్ద చరిత్ర ఉన్న శాతవాహనుల చరిత్ర గురించి తీసిన సినిమాలు ఖచ్చితంగా తెలుగు ప్రజలు ఆదరిస్తూనే ఉండరు. బాలయ్య బాబుకి తిరుగులేదు.
watch my exclusive interview on iDream Media. Yeah.